తస్మై శ్రీ గురవే నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే లోకనాథ స్వామి నిమిత్నామి నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నిమిత్నామి నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్య దేశతారిణి जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पातरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरु दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं। हरे कृष्ण హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానం చదువుకుంటున్నాము. భగవద్గీత యథాతథము 4వ అధ్యాయము దివ్య జ్ఞానంలో 19వ శ్లోకంలో భావం ఎవని ప్రతి కర్మయు భోగవాంఛారహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానం కలిగినట్టి వాడు. జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్యకర్మలు గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు. శ్రీల ప్రభుపాదకి జై. ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ, భక్తుని యొక్క కార్యకలాపాలు సంపూర్ణ జ్ఞానం గల వారే అవగాహన చేసుకుంటారని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణ చైతన్యవంతుడు అన్ని రకాల ఇంద్రియ భోగ వాంఛల నుండి విడిపడి ఉంటారు. దేవాది దేవునికి నిత్య దాసుడనడి తన నిజ స్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానంతో తన కర్మ ఫలములన్నింటినీ అతడు దహించుకునేనని ఎరగవలెను. ఎందుకంటే భగవానునితో గల నిత్య దాసత్వంలో సంబంధమును గూర్చిన ఈ జ్ఞానాభివృద్ధిని అగ్నితో పోలుస్తారు. అట్టి అగ్ని ఒక మారు రగిలింపబడినచో అది అన్ని రకములైన కర్మఫలములను సమూలముగా దహించివేయును. కాబట్టి ఒక పెద్ద కొండలాంటి పాపరాశి కూడా చిన్న దూది పింజలాగా కాలిపోతుందన్నమాట. పెద్ద నెగడులో చిన్న దూది పింజనేస్తే బూడిద కూడా లేకుండా కాలిపోయినట్లు ఈ కృష్ణ భక్తి భావనతో అంటే కృష్ణ చైతన్యంతో ఆ వ్యక్తి కర్మలన్నీ కూడా అలా దహించకపోతాయి అన్నమాట. ఇంకా 20వ శ్లోకంలో కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయ్యుండేడు వాడు అన్ని విధములైన కర్మల యందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయని వాడే అగును. ఎందువలనంటే అతను తన ప్రీత్యర్థము తన సంతృప్తి కోసం కాకుండా కృష్ణ సంతృప్తి కోసం మాత్రమే కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అతను ఎప్పుడు నిత్య సంతృప్తుడై ఉంటారు. ఇంకా లేని వాటిని సంపాదించటకు గాని ఇదివరకే తన ఆధీనం నందున్న వారిని రక్షించుకొనటకు గాని ఆసక్తిని కనపరచడు. తన ధర్మాన్ని శక్తానుసారం నిర్వహించి దాన్ని కృష్ణునికే వదిలిపెడతారనమాట. తర్వాత కాబట్టి అతను మంచి చెడు కర్మ ఫలముల నుంచి విముక్తుడై ఉంటాడు. అట్టి స్థితినే అకర్మ అని అంటారు. కృష్ణ చైతన్య రహితమైన ఏ కర్మ అయినను కర్తను తప్పక బంధించును. అదే వికర్మ యొక్క నిజ స్వరూపమై ఉన్నది అని చెప్తున్నారు. 21వ శ్లోకంలో అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావనను విడిచి
కేవలం జీవనావసరముల కొరకే కర్మను అనురించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, కృష్ణ చైతన్యవంతుడు కర్మల యందు మంచి చెడు ఫలములను వాంఛింపరు, ఎందుకంటే అవి మనల్ని బంధిస్తాయి కాబట్టి. కేవలం కృష్ణ ప్రీత్యర్థమే కర్మలు చేయటం ద్వారా ఆ మంచి చెడు కర్మ ఫలితాలు అతన్ని తాకవన్నమాట. తర్వాత ఆ భగవంతుని యొక్క సంకల్పమునే సదా అతను నెరవేరుస్తూ ఉంటారు. అట్టి భక్తుడు సరిగ్గా ఒక యంత్రమందలి భాగం వలనే వర్తించును. ఇప్పుడు యంత్రంలో అంటే ఒక మిషనరీలో ఏదైనా నట్టు ఉన్నది అనుకోండి, ఆ నట్టు విడిపడి పక్కన పడిపోతే దానికి ఎట్టి విలువ ఉండదు అనమాట. కానీ ఆ నట్టు ఆ మిషనరీలో ఎక్కడ ఉండాలనో అక్కడ కరెక్ట్ గా ఫిట్ అయి ఉంటే ఆ ఆ యంత్రం చేసే పని యొక్క ఫలితం అంటే మొత్తం ఈ నట్టు కూడా అందులో భాగమైంది కాబట్టి ఆ ఆ ఫలితం అట్లా వస్తుంది అనమాట. అంటే అది పర్ఫెక్ట్ గా అంతా చేసినట్లు అవుతుంది. ఆ అంటే మనం భక్తులు పెద్ద పెద్ద కార్యాలు చేస్తూ ఉంటారు. ఎంతో గొప్ప పండుగ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు, నగర సంకీర్తన చేస్తుంటారు, పాదయాత్ర చేస్తున్నారు. ఇలా పెద్ద పెద్ద కార్యాలు, పెద్ద గుడి మందిరము నిర్వహిస్తూ మంగళారతి, గౌరారతి ఎన్నో కార్యాలన్నీ భగవంతుని కోసము చేస్తూ ఉన్నారు. అటువంటి పెద్ద కార్యంలో, గొప్ప కార్యంలో మనం ఒక పార్ట్ అయినాం అనుకోండి, మొత్తం అదంతా మనం కూడా చేసిన వాళ్ళకనే అవుతాం అన్నమాట. అదే మనం పక్కన ఉంటే ఎందుకు పనికిరాని వాళ్ళంగా వేస్ట్ గా ఉంటాం అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు, మనం గురువు చేతిలో, కృష్ణుని చేతిలో ఒక పనిముట్టుగా మారాలి. అప్పుడే మనము మన జన్మ సార్థకం అవుతుంది, మనం పూర్ణత్వం వైపు మనం ఉంటాము, పూర్ణత్వం కోసం ప్రయత్నిస్తున్నవారు. కాబట్టి అతను తన కర్మఫలములన్నిటికీ ఇక్కడ అతీతుడుగా ఉంటాడు. యజమాని ఆధీనం నందు గల జంతువు వలె అతడు తన దేహంపై ఎట్టి అధికారంను కలిగి ఉండడు. దీనికి సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, వీధి కుక్కలు ఎంతో కష్టపడుతుంటాయి, ఆహారం కోసం తిరుగుతూ ఉంటాయి ఇల్లు. కానీ యజమాని ఉన్న కుక్క హ్యాపీగా ఉంటది అనమాట. ఎందుకు? తన యజమాని తనకు అన్ని అవసరాలు చూసుకుంటాడు కాబట్టి. అలాగే ఇక్కడ మనం కృష్ణుని కుక్కలుగా ఉంటే విశ్వాసంతో కృష్ణుని ఆశ్రయించి ఉన్న వారిని అన్ని అవసరాలు కృష్ణుడే చూసుకుంటారు అని ఇక్కడ చెప్తున్నారు. అందరికీ నెరవేరుస్తున్నాడు. అడవిలో ఉండే ఏనుగుకు టన్నుల ఆహారం ఇస్తున్నాడు, చీమకు ఆహారం ఇస్తున్నాడు, అందరినీ పోషిస్తున్నాడు. కానీ తన బిడ్డలపై ఇంకా ఎక్కువ మమకారం కలిగి ఉన్నట్లు, సమంగా ఉన్నప్పటికీ కూడా తన భక్తులంటే ఇంకా ఎక్కువ ప్రియం అన్నమాట. అంటే రాజు తన ప్రజలందరినీ కన్న బిడ్డల వల్లే చూసుకుంటున్నాడు, అట్ ఏ టైం అంతఃపురంలో తన బిడ్డలకు తన చేత్తో తినిపిస్తున్నాడు అన్నమాట. అది తేడా వస్తుంది. అంటే భక్తులకి, అందరి జీవాత్మలకి తేడా ఏంటంటే భగవంతుడు తన భక్తులంటే మరింత ప్రియం అన్నమాట. అందరినీ సమమే, ప్రజలందరినీ కన్న బిడ్డల వల్లే చూసుకుంటున్నాడు రాజు. ఆ ఉదాహరణతో పోలుస్తారు, అట్ ఏ టైం తన అంతఃపురంలో బిడ్డలకు తన చేత్తో తినిపిస్తున్నాడు అని. హరే కృష్ణ. ఇంకా 22వ శ్లోకంలో, యాదృచ్ఛికంగా లభించిన దానితో సంతుష్టుడగు వాడును, ద్వంద్వాతీతుడును, అసూయారహితుడును, జయాపజయముల రెండింటి యందు స్థిరుడై ఉండేడి వాడు నాకు మానవుడు, కర్మలను చేయుచున్నను ఎన్నడూ వానిచే బద్ధుడు కాడు. ఈ విధంగా కృష్ణ చైతన్యవంతుడు తన దేహ పోషణ కొరకై ఎక్కువగా శ్రమింపడు అని చెప్తున్నారు. అతడు యాదృచ్ఛికంగా
తనకి ఏదైతే ప్రాప్తించిందో దానితోనే సంతృష్టి చెందుతారు. ఇంకా ఇక్కడ ఇతరులను యాచించుట గాని అప్పు చేయుట గాని చేయక న్యాయంగా తన శక్తి కొలది కర్మను అనుసరించి తద్వారా లభించిన దానితో అతడు సంతృప్తి చెందును. ఇంకా అతను భక్తియుక్త సేవకు ఎట్టి అంతరాయం కలగకుండా చూసుకుంటాడు. భగవంతుని సేవ కొరకు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వములచే ఎట్టి కలత నందక అతడు అన్ని కార్యాలు చేస్తారని చెప్తున్నారు. ఎంతటి చలికాలంలో అయినా వాళ్ళు లేచి మంగళారతి చేసుకుంటారు. ఎంతటి ఎండల కాలంలో అయినా సరే వంటగదిలోకి వెళ్ళి భగవంతుని కోసం నైవేద్యం చేస్తారు. ఇంకా కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకు ఏ విధంగానైనాను తన కర్మలను అనుసరించుటకు వెనుకాడడు. ద్వంద్వాతీతుడు కనుకనే అతడు జయాపజయములు రెండింటి యందు స్థిరుడై ఉండును. మానవుడు దివ్యజ్ఞాన సంపూర్ణుడైనప్పుడు ఈ విధమైన లక్షణములు గోచరించును. హరే బోల్. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ మాతాజీ. ఎంతవరకు చదివినారు శనివారం క్లాస్ లో? ఎవరున్నారు శనివారం క్లాస్ లో? లక్ష్మీ మాతాజీ మీరు ఉన్నారా? ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అసలు లాస్ట్ శ్లోకం చదివాను మాతాజీ, 42వ శ్లోకం. ఏం మాతాజీ అధ్యాయం ఇన్ని అయిపోయినాయా? 20 శ్లోకాలు చదివిన. నేను కూడా సంధ్యా మాతాజీని ఆ మాట అడిగాను మాతాజీ. అంటే నేను ఒక్కరోజు రాలేదు మాతాజీ, ఇన్ని శ్లోకాలు అయిపోయాయా అని అడిగాను. అంటే నాగమణి మాతాజీ చెప్పారు మాతాజీ, లాస్ట్ శ్లోకం అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మొన్న 19, 20 వరకే చదివినాం మాతాజీ. 21 నుంచి శనివారం చదవాల్సింది. నాకు కూడా డౌట్ వచ్చింది మాతాజీ. హరే కృష్ణ. ఓకే ఓకే సరే. మనం ఇప్పుడు ఎట్లా 21 చదివినారా? ఆ రోజు చదవలేదా? చదవలేదు ఆ రోజు చదవలేదు మాతాజీ. ఆ ఒక్క శ్లోకమే చదివాను మాతాజీ, 42 లాస్ట్ శ్లోకం. సరే 21 చదవండి మాతాజీ. అయితే ఇప్పుడు చెప్పినా నేను, మీరు ఇప్పుడు వివరించండి. అందరూ 21, 22 చెప్పుకున్నాము. 21 చదవండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. నిరాశ్రియత చిత్తాత్మా త్యక్తా సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వాన్నాప్నోతి కిల్బిషం. మాతాజీ శ్లోకం చదివానా మాతాజీ బాగా? మాతాజీ మీరు చదువుతారు రావడంలో మాతాజీ నాకు సరిగా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం మాతాజీ. లేదు బాగానే చదివినారు మాతాజీ. నేను ఒకసారి చదువుతాను మాతాజీ. అది 3 times చదువుతాను నేను. భగవద్గీత పాతదము 4వ అధ్యాయము దివ్య జ్ఞానము 21వ శ్లోకము. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అర్థాలు: నిరాశీహి ఫలాపేక్ష లేనివాడు, యత నియంత్రించబడిన, చిత్త ఆత్మ మనస్సు మరియు బుద్ధి, త్యక్త విడిచి, సర్వ సమస్తము, పరిగ్రహ వస్తువులపై స్వామ్య భావన అనగా తనది అనే భావన, శారీరం శరీరమును పోషించుకొనుటకు, కేవలం కేవలము, కర్మ కర్మ, కుర్వన్ చేస్తూ, నా అప్నోతి పొందడు, కిల్బిషం పాపమును. అర్థాలు రెండవసారి. నిరాశీహి ఫలాపేక్ష లేనివాడు, యత నియంత్రించబడిన,
చిత్త ఆత్మ మనస్సు మరియు బుద్ధి త్యక్త విడిచి సర్వ సమస్తము పరిగ్రహ వస్తువులపై స్వామ్య భావన అనగా తనది అనే భావన శారీరం శరీరమును పోషించుకొనుటకు కేవలము కర్మ కుర్వన్ చేస్తూ నా అప్నోతి పొందడు కిల్బిషం పాపమును. అనువాదము భాష్యం రచించిన శిల ప్రభుపాదుల వారికి జై. అనువాదము: అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తమకు గల వస్తువులపై స్వామ్య భావనను విడిచి కేవలము జీవిత అవసరముల కొరకే కర్మనొనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. భాష్యం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. భాష్యం మాతాజీ. కృష్ణ చైతన్యవంతుడు తన కర్మలను పాప పుణ్య ఫలములను వాంఛింపడు. అతని మనోబుద్ధులు పూర్తిగా నియంత్రించబడి ఉండును. జీవుడు భగవంతుని అంశ అయినందున సంపూర్ణము అంశి యొక్క అంశగా తాను నిర్వర్తించిన కార్యము నిజమునకు తాను నిర్వర్తించలేదని, ఆ కార్యం తన ద్వారా భగవంతుని చేత నిర్వర్తించబడనని ఎరుగును. దేహంలోని హస్తము స్వతంత్రంగా తన కొరకు తానుగా కదలక అవసరం కొరకు దేహ యత్నము చేతనే అది కదులును. అదే విధంగా కృష్ణ చైతన్యవంతుడు తన తృప్తిని వాంఛింపనందున పరమ పురుషుని సంకల్పమునే ఎల్లప్పుడూ నెరవేర్చుతుండును. అట్టి భక్తుడు సరిగ్గా ఒక యంత్రంలోని భాగము వలె వర్తించును. యంత్ర భాగము చక్కగా పనిచేయవలననిన దానికి శుభ్రపరచుట తైలాదుల వంటి వాటిని అవసరమైనట్లే కృష్ణ చైతన్యవంతుడు భగవంతుని దివ్యమైన భక్తియుక్త సేవా కార్యంలో నెలకొనుటకు కావలసిన కర్మను మాత్రమే చేసి దేహమును పోషించుకొనును. కనుకనే అతడు తన కర్మ ఫలములన్నింటికీ అతీతుడై ఉండును. ఒక యజమాని ఆధీనంలోని పశువుకు వలె అతడు తన దేహముపై ఎట్టి అధికారమును కలిగి ఉండడు. క్రూరుడైన యజమాని కొన్నిసార్లు తన ఆధీనంలోని జంతువును చంప యత్నించినను ఆ జంతువు అందుకు ప్రతిఘటించదు. నిజమునకు అది ఎట్టి నిజమైన స్వాతంత్ర్యమును కలిగి ఉండదు. కృష్ణ చైతన్యవంతుడు పూర్తిగా ఆత్మానుభూతి మార్గమున నెలకొని ఉండుట చేత అతడు భౌతిక వస్తువులను సాధించుటకు కావలసిన తీరిక సమయమును కూడా కలిగి ఉండడు. దేహాత్మలను పోషించుట కొరకై అతనికి అక్రమ మార్గముల ద్వారా ధనమును సేకరించనవసరం లేదు. కనుక అతడు అట్టి లౌకిక పాపముల చేత ఎన్నడూను కలుషితం కాడు. ఆ విధంగా అతడు తన సమస్త కర్మ ఫలముల నుండి విముక్తుడగును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి కొంచెం లైట్ గా. మీరే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ. విన్నాను మాతాజీ. ఇందాక ఇది ఎంత చెప్పేసినాను, 22 కూడా చెప్పినాను. ఓకే మాతాజీ, ట్రై చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ చైతన్యవంతుడు ఆయన యొక్క కర్మల యొక్క పాప ఫలములను వాంఛించడంట మాతాజీ. అంటే ఆయన యొక్క చేసిన కర్మల యొక్క ఫలితాలను ఆయన కోరుకోడంట మాతాజీ. అట్లే అతని యొక్క మనోబుద్ధులను కూడా, అంటే ఆయన యొక్క మనసును బాగా నియంత్రణలో ఉంచుకుంటాడంట మాతాజీ. అట్లే ఆయన ఏ కార్యం చేసినా కూడా అంటే ఆ కార్యం నేను చెయ్యలేదు, ఆ భగవంతుడు నాచే చేయించుకున్నాడు, భగవంతుని ద్వారా అది నిర్వర్తించబడింది అని ఆయన అనుకుంటాడంట మాతాజీ. అట్లే దేహంలో అంటే మన శరీరంలో ఒక చెయ్యి తనకు తానుగా అంటే కదలదు కదా మాతాజీ. అంటే మన అవసరాల కోసమే మనము అంటే మనలోని అవయవాలు వేటినైనా మనం ఉపయోగించుకుంటాం కదా మాతాజీ. వాటంతటా అవే కదలవు కదా, మనము కదిలించకుండా చేయకుండా. ఇంకోటి ఏంటంటే
ఆయన అదే విధంగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన తృప్తి ఆయన తృప్తి కోసం ఏమి చేయడు అనేసి చెప్తున్నాడు మాతాజీ. సంకల్పంచే ఎల్లప్పుడూ నెరవేర్చుతుండెను. అట్టి భక్తుడు సరిగ్గా ఒక యంత్రంలోని భాగం వల్లే వర్తించును. అంటే ఒకటి ఏదైనా ఒక యంత్రము పని చేయాలంటే దానికి ఏది ఏది అవసరమవుతుందో వాటిని దానికి ఉపయోగించాలి కదా మాతాజీ. అట్లనే దివ్యమైన భక్తియుక్త సేవా కార్యక్రమంలో నెలకొంటకు కావలసినటువంటి కర్మను మాత్రమే, అంటే ఈ దేహంను పోషించుకోవడానికి మాత్రమే ఆయన చేస్తారు అని చెప్తున్నాడు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వివరించండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా చెప్తారా, ప్రయత్నిస్తారా? మీరు విన్నది మీకు అర్థమైంది? హరే కృష్ణ. దీనికి మొన్న చెప్పుకున్నాం కదా, మృగారి ఆ కుటుంబ పోషణం కోసము, శరీర పోషణం కోసము ఆ జంతువులను వేటాడుతూ ఉంటే శ్రీ నారద మహర్షి వారు అడుగుతారనమాట, నువ్వు ఇంత క్రూరంగా జంతువులను చంపుతున్నావు కదా, ఈ పాపం అంతా మీ కుటుంబ సభ్యులు ఏమైనా పంచుకుంటారేమో, అడిగి రాపో అని చెప్తారనమాట. అప్పుడు భార్య పిల్లలు అందరూ, మాకేం అవసరం ఉంది, మాకేం సంబంధం లేదు నీ పాపంతో, నువ్వు పోషించాల్సిన బాధ్యత నీకుంది, నువ్వు పాపం చేసి సంపాదిస్తావో పుణ్యం చేసి సంపాదిస్తావో అది నువ్వే అనుభవించాలా, మాకేం సంబంధం లేదు, మేము నీ పాపాన్ని పంచుకోము అని చెప్తారు. అంటే ఇన్ని సంవత్సరాలు నేను వీళ్ళ కోసం ఇంత కష్టపడినాను, ఇంత పాపాన్ని మూటగట్టుకున్నాను, కానీ వీళ్ళెవరు పంచుకోమంటున్నారే, నేనే అనుభవించాలనా అని అప్పుడు అతనికి రియలైజేషన్ కలిగి మళ్ళీ తిరిగి నారద మహర్షి దగ్గరికి వచ్చి చెప్తే, అప్పుడు నారద మహర్షి వారు ఇవన్నీ వదిలిపెట్టి ఒక కుటీరం ఏర్పరచుకొని తులసి మహారాణిని పెట్టుకొని హరే కృష్ణ మహామంత్రం జపం చేయమని చెప్తారనమాట. అప్పుడు నా పోషణం ఎట్లా స్వామి మరి అని అంటే, నువ్వు ఈ విధంగా చెయ్యి, నీ పోషణం అంతా భగవంతుడే చూసుకుంటారు, నీకు కావాల్సినవన్నీ వస్తాయి అని చెప్పి ఆశీర్వదిస్తారు. అప్పుడు ఆ విధంగా ఆయన కుటీరం ఏర్పరచుకొని తులసి మహారాన్ని పెట్టుకొని జపం చేస్తూ ఉంటే ప్రజలందరూ ఇంతటి క్రూరుడైన మృగారి ఈ విధంగా భక్తుడైపోయినాడంట, ఆయన్ను చూద్దాము అనేసి అందరూ ఆ సాధువుల దగ్గరికి కృష్ణుని దగ్గరికి వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు కనుక ఏదో ఒకటి తీసుకొని వస్తున్నారు ఆయనకి ఇవ్వడానికి, ఆయనకి సేవ చేయడానికి. ఆ విధంగా అవందరు జనులందరూ తెచ్చిన వాటి వాళ్ళకు సరిపోవడమే కాకుండా ఇంకా వచ్చిన వాళ్ళందరికి కూడా ప్రసాద వితరణ చేసేటంతగా వాళ్ళకు వస్తున్నాయన్నమాట. అది భగవంతునిపై సంపూర్ణంగా ఆధారపడి ఉంటే ఎటువంటి పాప కార్యం అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడం అలాంటివి చేయనవసరం లేదు. తమకు కావాల్సినదే కాదు, ఇంకా ప్రసాద వితరణకు కూడా అవసరమైనటన్ని వాళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది మనం ప్రత్యక్షంగా కూడా చూస్తున్నాం. మన భక్తులు టెంపుల్లో ఎట్లా భక్తులు సంపూర్ణంగా కృష్ణునిపై ఆధారపడి ఉంటే ఎలా జరుగుతుంది, ఎంతమందికి ప్రసాద వితరణ చేస్తున్నారో చూస్తున్నాం. మొన్న శుక్రవారం కూడా చెన్నూరు సుబ్బయ్య ప్రభుజీ చెప్పారు కదా, వాళ్ళు ఎంత భగవంతునిపై పూర్తిగా ఆధారపడి ఎలా ఉన్నారు, ఎలా ప్రసాద వితరణకు సమయానికి కావాల్సినప్పుడు భగవంతుడు ఎలా పంపిస్తున్నారు అనేది వాళ్ళ యొక్క స్వయం అనుభవాలు కూడా చెప్పారనమాట. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? ప్రయత్నించండి, అందరూ చర్చలో పాల్గొనండి. ఇదే అధ్యయనం చేయడము, అందరూ మాట్లాడండి. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చింది, అందుకే ఏ సంస్థకు ఆ సంస్థ
స్వయం ప్రతిపత్తి ఇచ్చారు. వాళ్ళంతట వాళ్ళు ప్రచారం చేయాలి, భగవంతునిపై సంపూర్ణంగా ఆధారపడాలి అని ఉద్దేశంతోనే పైన అథారిటీకి జవాబుదారీతనం ఉండాలి, అకౌంట్స్ చెప్పాలి, కానీ పైనుంచి వీళ్ళకు ఎటువంటి ధన సహాయం రాదనమాట. ఏ సంస్థకు ఆ సంస్థ ఇండివిజువల్ గా కృష్ణునిపై ఆధారపడి ఉంటే కృష్ణుడే సమస్తము, వారికి కావాల్సినవన్నీ వారి పోషణ అంతా చూసుకుంటారు అనేది భగవంతునిపై ఆధారపడ్డము శ్రీల ప్రభుపాదుల వారు మనకు నేర్పించి వెళ్ళారనమాట, నేర్పించారు. చాలా మంది అడుగుతుంటారు, మీరు ఇస్కాన్లో ఇంత పెద్ద పండుగలు చేస్తుంటారే, మీకు పైనుంచి ఫండ్స్ వస్తుంటాయా అని అడుగుతూ ఉంటారు. మీకు అనుభవం ఉందే ఇలాంటివి? ఎవరైనా అడిగింటారు కదా మిమ్మల్ని. హరే కృష్ణ. అందరికి వినిపిస్తుందా నా వాయిస్? అనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ఎవరు చెప్పట్లేదు ప్రభు. అందరికి అనుభవమే ఉంటుంది కదా ప్రభు, మీరు ఇస్కాన్లో ఇంత పండగలు చేస్తారు, మీకు పైనుంచి ఫండ్స్ వస్తున్నాయా అని. అవును మాతాజీ. చాలా మంది ఇవ్వడానికి కూడా చాలా నిరాకరిస్తారు మాతాజీ. ఎవరిని అడిగినా కూడా, నేను కూడా చాలా ట్రై చేసిన, అడిగితే ఏదో రకంగా చూస్తారు యాక్చువల్గా. వాళ్ళకి ముందు ప్రసాదం ఇచ్చి కృష్ణుని ఇవ్వాలి ప్రభు. ఏమో హిందూస్ అందరు కూడా అసలు పట్టనట్టు ఉంటారు మాతాజీ. సెక్యులర్ 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 అని మాట్లాడతారు. యాక్చువల్గా మన ప్రాబ్లం మనతోనే ఉంది యాక్చువల్గా. హిందూస్ అనేది కూడా మనకి ఎక్కడ వేదాల్లో పురాణాల్లో లేదు ప్రభుజీ. అవును అవును మాతాజీ. అంటే వాళ్ళకి అదొక్కటే తెలుసు కదా మాతాజీ, హిందుత్వం అంటే అనే అంటారు వాళ్ళు. అదే సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే వాళ్ళకి మళ్ళీ అర్థం కాదు. అంటే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని మనకు పూర్తిగా ఇక్కడ భాగవతం ద్వారా ఆచార్యుల కృప వల్ల అర్థమవుతుంది, కానీ అందరికి ఇది అర్థం కాదు. అవును బహుదేవ మాతాజీ. అట్లా ఉంటారు. ఉమ్, ప్లస్ ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండే వారిని సింధువులు అనేవారంట. ఉమ్, ముస్లిమ్స్ వాళ్ళకి పలికేది రాక హిందూ హిందూ అని అట్లా హిందువులు అనేది. ప్లస్ ఏంటంటే ప్రభుజీ ఎక్కువ చెప్తారు, ఆ, మాకైతే ఇక్కడ ఎక్కువ డొనేషన్స్ వెళ్ళరు ప్రభుజీ. ఓన్లీ ఒక్క కృష్ణ జన్మాష్టమికి, మన కృష్ణ జన్మాష్టమికి మాత్రమే వెళ్తారు. అది కూడా పర్టికులర్ గా కొంతమంది మాత్రమే, ఎవరైతే అనుకూలం ఉంటారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తారు. ఎక్కువ ప్రసాద వితరణ, హరినామ సంకీర్తన, ప్రచారం చేయాలి. ముందు వాళ్ళ కృష్ణుని ఇస్తే కృష్ణుని పొందిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే అర్థం చేసుకుంటే సేవ చేస్తారు. కాబట్టి ఫస్ట్ కృష్ణుని ఇవ్వండి అని చెప్తారు అనమాట. ఈవెన్ గౌర పూర్ణిమ కూడా 30,000 మందికి ప్రసాద వితరణ చేస్తారు, కానీ డొనేషన్స్ కి వెళ్ళరన్నమాట. మొత్తం అందరికి ప్రొద్దుటూరు మొత్తం 4 లక్షల జనాభా అంటే ఇంటింటికి పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఆహ్వానం ఇస్తారు పండగకు రమ్మని. మొత్తం ఆటోలు పెట్టి ప్రచారం చేస్తారు. ముందు ప్రచారం ద్వారా ప్యూరిటీ ద కోర్సు ఇట్లా ఇవన్నీ పాటిస్తారనమాట ప్రభుజీ. అవన్నీ దానివల్లనే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ముందు వాళ్ళ కృష్ణుని ఇవ్వాలనేది చెప్తారు ప్రభుజీ. హరే కృష్ణ. పూర్తిగా సంపూర్ణంగా ఆధారపడి ఉంటే ఎలా జరుగుతాయి టెంపుల్స్ అనేది దీనికి ఉదాహరణ ప్రభు. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వడం కృష్ణ సేవా భాగ్యము సుకృత ఇవ్వడమే. అయినప్పటికీ కూడా ఎక్కువ ప్రసాద వితరణ, నగర సంకీర్తన, నామం చెవులలో పడే విధంగా నగర సంకీర్తనలు, పాదయాత్రలు ఇలాంటి సర్వ శుభకరమైన కార్యాలే చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. 22వ శ్లోకం చదువుతారా ప్రభుజీ, చెప్తారా? అది అర్థంతో సహా చెప్పమంటున్నారు మాతాజీ. ఆ అర్థం
అంటే ఊరికే ప్రతిపదార్థం చదవడం కాకుండా అర్థం చెప్పమంటున్నారు. నాకైతే అర్థం కాలేదు అది. మీరు ట్రై చేయండి. ఇది ఆ అనువాదమా మాతాజీ? ఆ శ్లోకం చదవగానే ఆ ఆ భావం గుర్తొచ్చే విధంగా అర్థం వివరించండి అంటున్నారు. ఓకే. ఉమ్. అంటే అన్ని శ్లోకాలు మనకు రావు. నాకు కూడా కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు అయితే ఆ భావము శ్లోకాలు చెప్పంగా వినంగా వినంగా వస్తాయి అన్నమాట. ఎక్కువ ప్రభుపాద లెక్చర్స్ వింటుంటే ప్రభుపాద వారు ఉదాహరించే శ్లోకాలు అలాంటివి ఆ, మనకు అవసరమైన సందర్భాల్లో కొన్ని ముఖ్యమైన శ్లోకాలు గుర్తు వస్తుంటాయి. బట్ అది చాలా అభ్యాసం కావాలి మాతాజీ, రోజు దాని మీదనే ఉండాలి మనం. ప్రభుజీ. అదే అదే చేస్తూ మళ్ళీ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ శ్లోకము, అర్థాలు, ఈ అనువాదము, ఈ మూడు రోజు చదువుతూ ఉండాలి మనము. అంటే నేర్చుకున్నా కూడా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మాతాజీ, లేకపోతే మర్చిపోతాం మళ్ళీ. అదే మీరు అన్నట్టు రెఫరెన్స్ ఉంటారు కదా, భగవద్గీతకి భాగవతంకి. అంటే దానికి చాలా రకాలుగా మనం ట్రిక్స్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ, అది ఎట్లా అంటే ఏమవుతుందంటే మనం ఫస్ట్ అభ్యాసంలో మాతాజీ ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అందరూ ఒక అసైన్మెంట్స్ ఇచ్చుకోవాలి. మళ్ళీ దానికి అసైన్మెంట్స్ పెడితే మళ్ళీ క్లాస్లకి ఎవరు రారు మాతాజీ. ఇప్పుడు ఆ, బ్రహ్మ బ్రాహ్మ కాదు బ్రహ్మ, బ్రహ్మ అన్న మీద శ్లోకాలన్నీ చెప్పమని చెప్పాలి వాళ్ళకి. తర్వాత జన్మ గురించి ఉన్న శ్లోకాలన్నీ 700 శ్లోకాల్లో తీయాలి వాళ్ళు. కర్మ కర్మ గురించి ఉన్న శ్లోకాలన్నీ చూడాలి. భక్తి గురించి శ్లోకాలన్నీ ఏమున్నాయో తీయాలి. తర్వాత ఫస్ట్ మనము అన్ని చాప్టర్స్లో ఫస్ట్ శ్లోకాలన్నీ చెప్పుకుంటూ పోవాలి. తర్వాత లాస్ట్ శ్లోకాలు చెప్పుకుంటూ పోవాలి. తర్వాత ఫస్ట్ లాస్ట్ శ్లోకం చెప్పుకుంటూ పోవాలి. తర్వాత సేమ్ రెఫరెన్స్ ఉన్న శ్లోకాలు భగవద్గీతలోనే ఏ ఉన్నాయి. జనరల్గా ఇక్కడ మనం అంటే ఇది ఒకసారి క్లాస్లో చెప్పారు మాతాజీ. జనరల్గా ఇప్పుడు 21 శ్లోకం ఉందనుకోండి, మళ్ళీ 22 శ్లోకం చెప్పినప్పుడు దానికి రెఫరెన్స్ ఉన్న శ్లోకాలు ఉంటాయన్నమాట చాలా మటుకు. అంటే అదే వర్డ్తో ఉంటుంది. అది సెకండ్ అధ్యాయంలో మనం చూసినట్టు ఉన్నాం మాతాజీ. సెకండ్ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు అట్లా ఉంటాయి. అంటే ఇట్లా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటేనే గుర్తుంటాయి మాతాజీ. నార్మల్గా మనం చదువుకున్న ఆ, మనకు గుర్తుండదు. ఇది ఇప్పుడు 59-60 శ్లోకాల్లో ఇక్కడ ఒక వర్డ్ వస్తుంది. ఇంకా 59. మీరు చాలా బాగా ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు ప్రభు. లేదు, నేను చేయటం లేదు మాతాజీ. చేయాలంటే చాలా టైం పడుతుంది యాక్చువల్గా. ఇట్లా చేసుకుంటేనే మనకు ఏదైనా శ్లోకాలు గుర్తుంటాయి మాతాజీ. కాకపోతే శ్లోకము, ఆ మాతాజీ చెప్పినట్టు శ్లోకము, అర్థాలు 2 సార్లు, ఇది అనువాదము చదివి దానికి 2-3 సార్లు చదివితే, ఇప్పుడు ఫస్ట్ శ్లోకం చదివాం కదా మాతాజీ, నిరాశీహి అంటే ఫలాపేక్ష లేనివాడు. ఇట్లా మనం చదువుకొని గుర్తుపెట్టుకోవచ్చు ఆ మాతాజీ చెప్పినట్టు. యత అంటే నియంత్రించబడిన, అంటే నిరాశీర్యత అని ఇక్కడ నిరాశి యత నియంత్రించబడిన, చిత్త ఆత్మ మనస్సు మరియు బుద్ధి. అంటే ఏం ఏం నియంత్రించాలి ఇక్కడ అంటే మనస్సు బుద్ధి నియంత్రించాలి. అంటే తెక్త విడిచి, సమస్తము, సర్వ, పరిగ్రహ వస్తువులపై స్వామ్య భావన, అంటే వస్తువులపై మనది అన్న భావన, తనది అన్న భావన వదిలిపెట్టాలి. శరీరమును పోషించుకొనుటకు, కేవలము కర్మ కుర్వన్ చేస్తూ, నా అప్నోతి పొందడు, కిల్బిషం పాపమును. నిరాశి అంటే ఫలాపేక్ష లేనివాడు, యత నియంత్రించబడిన, నిరాశీర్యత చిత్తాత్మ, అంటే చిత్తాత్మ అంటే ఇక్కడ బుద్ధి మరియు మనస్సు అని చెప్తున్నారు కదా. తెక్త విడిచి, సర్వ అంటే సమస్తము, పరిగ్రహ వస్తువులపై స్వామ్య భావన, తనది అనే భావన, శరీరమును పోషించు కొనుటకు, కేవలం కర్మ అంటే మనం చేసే పని, కేవలము అంటే ఆ కర్మ ఒక్కటే. ఇక్కడ కుర్వన్నాప్నోతి కిల్బిషం అంటే కుర్వన్ చేస్తూ, అప్నోతి అంటే పొందడు, కిల్బిషం అంటే పాపమును. అంటే ఎవరైతే ఇక్కడ మనసు బుద్ధిని నియంత్రించి మనది, ఈ వస్తువు మనది అని అనుకోకుండా, ఆ భావన లేకుండా ఉన్నవాడు పాపను పొందడు అని చెప్తున్నాడు కదా మాతాజీ. అంతే కదా. అట్టి అవగాహన కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తమకు గల వస్తువులపై స్వామ్య భావనను విడిచి కేవలం జీవితావసరం కొరకే కర్మను అనరించును. అంటే ఆయన జీవనకు సరిపోయిన
అవసరం వరకే ఆయనని దాన్ని వాడుకుంటాడు, తర్వాత దాన్ని ముట్టుకోడు అనమాట. ఆ విధంగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండాను. ఎవరైతే ఆయనకు కావాల్సినది ఒక్కటే వస్తువు తీసుకొని కోట్లు కోట్లు సంపాదించుకొని మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలనుకోకుండా మనకు అవసరమైనంత తీసుకొని అంతవరకు చేస్తే ఆయన పాపం పాపంకి ప్రభావితం కాడు అని చెప్తున్నారు. అట్లా అట్లా అర్థం చేసుకొని చదివితే అది చేసినంత మళ్ళీ రివిజన్ కూడా చేసుకోవాలి మాతాజీ. ఆ చేసినంత మళ్ళీ మర్చి రోజు చేయాలి. మర్చి రోజు అన్ని ఎక్కువ శ్లోకాలు అయిపోతే వారానికి ఒకసారి పెట్టుకోవాలి మళ్ళీ. ఇట్లా చేస్తే మనం తొందరగా శ్లోకాలన్నీ నేర్చుకోగలుగుతాం మాతాజీ. కానీ చాలా దాని మీద చాలా అభ్యాసం చేయాల్సి వస్తుంది మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ మేము ఇటువంటి ఏం చేయలేదు, కానీ ఏమంటే ఎక్కువ వినడం ద్వారా క్లాసులు కొన్ని ముఖ్యమైన శ్లోకాలు ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి అవి వచ్చేస్తాయండి. అవును అవును మాతాజీ. అదే నాకు కూడా ఇప్పుడు ఏదో కొన్ని, అదే మీరు అన్నట్టు కొన్ని శ్లోకాలు నాకు కూడా ఇప్పుడు గుర్తు రావటం లేదు. అది సరే సరే, హరే 22 హరే 22 కృష్ణ మాతాజీ. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రణామాలు అందరికి. అంటే మనం నేర్చుకుంటున్నాము అంటే ఆ బుక్ నుంచి ఎవరన్నా మీరు ఒక సెంటెన్స్ లో భగవద్గీత గురించి చెప్పండి అన్నప్పుడు మనము ఇలా అంటే అప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా మాతాజీ మొత్తము. మాతాజీ భగవద్గీత గురించి మొత్తం చెప్పాలంటే ఒక శ్లోకంలో చెప్పాలంటే మీరు అంటే 18 అట్లీస్ట్ ఏంటంటే ఇది మన లైఫ్ లో మన అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పేది ప్రభుజీ. అవును ప్రతి మాతాజీ, ఇది కూడా ఒక్క మన ప్రభుపాద లైఫ్ లో ప్రతి ఒక్క ప్రతి ఒక్క స్టెప్ కి దీంట్లో మనకు ఆన్సర్స్ వచ్చేస్తాయి ప్రభుజీ. అవును అవును, లేదు మీరు చెప్పింది కరెక్టే మాతాజీ. అట్లా చేస్తేనే మనం తొందరగా చేయలేం, లేకపోతే ఇట్లా సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి కదా, మనకి లాస్ట్ కి తిరిగి చూస్తే ఏమి నేర్చుకోలేదు మనము. అట్లా ఏమీ ఉంటుంది. నేర్చుకోకపోతే వేస్ట్ అయిపోతుంది అదే అందుకనే చెప్తాను. అందుకనే మాతాజీ ఇది ప్రభుపాద వారికి కూడా అమెరికాలో 1976లో అందరూ అక్కడ అక్కడ ఒక ఫంక్షన్కి పిలుస్తారంట ఆయనని. పిలిచిన తర్వాత అందరూ మాట్లాడేస్తే టైం లేదు, మీకు ఒక 5 నిమిషాలే ఉంది, ఏమన్నా చెప్పమంటే ఒక వర్డ్ ఏదో చెప్తారు, అది నశ్వరహనో ఏదో వర్డ్ చెప్తారనమాట ప్రభుపాద వారు. అది చెప్పేసి ఇంకా సరే అని అంటారంట. అనిన తర్వాత అదేంటది ఒక వర్డ్ చెప్తే మాకేం అర్థమవుతుందంటే అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తారంట, భగవద్గీత అంటే ఏదో ఒక్క వర్డు 2 వర్డ్లు చెప్పేది కాదు, అది 700 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. భగవంతుడికి అర్జునుడికి చెప్పడానికి 40 నిమిషాలు పట్టింది, మనకు జీవితకాలం పడుతుంది. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే అప్పుడు ఆయన ప్రభుపాదుల వారు లేదు కొద్దిసేపు చెప్పండి అంటే అప్పుడు ఆయనకు 5 నిమిషాలు ఇచ్చిన టైం 2 గంటలు చెప్పారంట ప్రభుపాదుల వారు. సో మనం ఇప్పుడు కూడా అంత శ్రీల ప్రభుపాదుల వారి వల్లనే కదా మాతాజీ మనకి ఇప్పుడు ఇన్ని ఇస్కాన్ ఇంత చేసి ఇంత మంది మనం భక్తిలో వస్తున్నారంటే ఓన్లీ ప్రభుపాద గురించి. ఒకవేళ మీరు భగవద్గీత అంటే నాకు చెప్పింది ఏంటంటే భగవద్గీత ఏం చెప్తుంది అంటే మెయిన్ అంటే ఒక్కటి అదే చతుర్శ్లోకి భగవద్గీత ఉంది కదా మాతాజీ, 10.8, 9, 10, 11 అది మెయిన్ మాతాజీ. ఆ 4 శ్లోకాలు వచ్చి భగవద్గీతకి మొత్తం సారాంశం 10.8, 9, 10, 11 శ్లోకాల్లో ఉంది. కాకుండా కూడా ఇంకో ఒక్క శ్లోకంలో చెప్పాలంటే మీరు 66 శ్లోకం చెప్పమన్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, శ్రీనిధి మాత చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే సర్వధర్మములను విడిచి కేవలం నన్నే శరణు వేయడము, సమస్త పాప ఫలముల నుండి నేను విముక్తిని చేయుదును, భయపడకుము. ఇది మెయిన్ సారాంశం భగవద్గీత మాతాజీ. అదర్వైజ్ చతుర్శ్లోకి భగవద్గీత, చతుర్శ్లోకి భాగవతం కూడా ఉంది. అట్లా మాతాజీ. హరే కృష్ణ. మీరు చెప్పింది కరెక్టే ప్రభుజీ. అన్నిటినీ వదిలేసి ఏ వేదాలు అవసరం లేదు, ఫస్ట్ నన్ను నమ్మండి అనేదే చెప్తాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సరే మీరు చెప్పినట్టు చూద్దాం, అది ట్రై చేద్దాము. అయితే అంటే రోజు 3 శ్లోకాలే నేర్చుకుందాం ప్రభుజీ, బట్ మీనింగ్ఫుల్ గా అర్థవంతంగా నేర్చుకుంటే ఎఫెక్ట్ అనేది కుదరదు మాతాజీ. ఒక్క శ్లోకం చేస్తే ఇప్పుడు ఇది ఉంది కదా, నిరాశీర్య చిత్తాత్మ. ఇప్పుడు అంటే ఫస్ట్ మనము 108 మీద ఫోకస్ చేద్దాం మాతాజీ. రోజు ఒక శ్లోకం మాత్రం 108 నేర్చుకుందాం. ఫస్ట్ 108 వస్తే ఏమవుతుందంటే మీకు ఎక్కడ ఏ క్లాస్కి వెళ్ళినా, ఏ కోర్స్ చేసినా, భక్తి శాస్త్రి కానీ భక్తి వైపు ఏ దేంట్లో అయినా కూడా మీకు 108 ముఖ్యం కదా. సో 108 అంటే కూడా మీరు రోజు ఒక శ్లోకం చెప్పినా కూడా 108 డేస్కి కొన్నిసార్లు పనులు ఉంటాయి, అవి ఉంటాయి కాబట్టి 108 అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 months మాతాజీ. ఓకే మాతాజీ, 3 months అంటే మీరు 4 months తీసుకోండి, అంటే 120 days అంటే 150 తీసుకోండి మాతాజీ. 5 months పడుతుంది మీరు రోజు ఒక శ్లోకం 108కే. ఎందుకంటే మధ్య మధ్యలో మనం రెఫరెన్స్ చేయండి. ఇది పెట్టుకుందామంటే ఈరోజు June 2 కదా, ఈ మంత్ స్టార్ట్ అయింది మండే.
సో ఇప్పటి నుంచి పెట్టుకుందామంటే రోజుకు ఒక శ్లోకం పెట్టుకుందాం, అందరు నేర్చుకోవాలి. కానీ ఇనిషియల్గా 10-12 శ్లోకాస్కి అయితే అందరికీ నేర్చుకుంటారు మాతాజీ ఇంట్రెస్ట్గా, తర్వాత తగ్గిపోతుంది. లేదు మీకు ఇంకా టైం ఉంది చేస్తారంటే ఒక పని చేయండి, బ్రహ్మ మీద శ్లోకాలన్నీ అందరు రాయడానికి ట్రై చేయండి మాతాజీ. బ్రహ్మ ఎక్కడెక్కడ బ్రహ్మనే, మళ్ళీ బ్రాహ్మ అట్లా కూడా కాదు, ఓన్లీ బ్రహ్మ ఎక్కడుందో ఆ శ్లోకాలన్నీ లైన్గా అన్ని చాప్టర్స్ నుంచి జస్ట్ ఒక బుక్ ఓపెన్ చేసుకోండి, రాయడానికి ట్రై చేయండి. తర్వాత జన్మ చేద్దాం, తర్వాత కర్మ చేద్దాం, భక్తి చేద్దాం. కానీ 108లో ఒక్కొక్క శ్లోకం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పటివరకు ఆల్మోస్ట్ అందరికి 10 శ్లోకాలు అయితే వచ్చినాయి అనుకుంటున్నాను. ఒకసారి రివైజ్ చేసుకొని లాస్ట్ 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ రోజుకు ఒక శ్లోకం. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇప్పటి నుంచి 5 months టైము 108 వచ్చేయాలి అందరికి. అంటే ఇది June 1 కదా మాతాజీ, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 30th 2 3 4 5 అక్టోబర్, సారీ 1 2 3 4 5 అక్టోబర్ 31st ఆ రోజు శుక్రవారము, అక్టోబర్ 31. ఈరోజేమో June 2 సోమవారం. సో 108 అంటే యాక్చువల్గా మనకు 90 + 18 అంటే 108 days కదా. అంటే 3 months ఒక 18 days పడుతుంది. మనం ఇంకా 50 అంటే 10 కదా, 10 అంటే ఇంకా 40 days ఎక్కువ ఇస్తున్నాం మనం, తీసుకున్నాం దానికి. అంటే కొద్దిగా అది ఇది చేసుకోవడానికి. సో మన టార్గెట్ వచ్చి October 31 మాతాజీ అందరికీ. ఈరోజు క్లాస్కి రాని వాళ్ళకి కూడా చెప్పండి మాతాజీ, ప్రయత్నిద్దాం మాతాజీ. ప్రయత్నిస్తే ఏది కాదని ఏం లేదు. సో విల్ ట్రై టు రీచ్ అవర్ గోల్ బై October 31 మాతాజీ. 108 శ్లోకస్. ఓకే మాతాజీ. ఓన్లీ దీంట్లోనే శ్లోకము, అర్థాలు, అనువాదం, ఈ మూడిటి మీద ఫోకస్ చేద్దాము. అనువాదం తెలిస్తే ఆ శ్లోకం వచ్చేయాలి యాక్చువల్గా. సరేనా మాతాజీ? ఓకే మాతాజీ, అందరికి కూడా పాస్ చేయండి మాతాజీ. కానీ దీనివల్ల క్లాస్ మానేద్దని చెప్పండి, చెప్పకపోతే చెప్పకపోయారు కానీ క్లాస్కి అయితే అటెండ్ కమ్మని చెప్పండి. కానీ ప్రయత్నించమని, కనీసం 108లో 54 శ్లోకాస్ అన్న నేర్చుకునేటట్టు చూడమని చెప్పండి ఈ 150 daysలో. ఓకేనా మాతాజీ? ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మా ప్రభుజీ. రాలేము అనేది చెప్పడం కాదు, మన భక్తిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవుతాం ప్రభుజీ. అది కాదు కష్టంగానే జనరల్గా ఉంటుంది. లేదు మాతాజీ. కొంతమందికి ఏంటంటే ఆ పుష్ అంటే వాళ్ళకి అంటే ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు లేక వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. సో అట్లా ఎవరైనా ఉన్నప్పుడు ఎవరైనా కొద్దిగా లీడ్ రోల్ తీసుకొని, మన గ్రూప్లో ఎవరైనా లీడ్ రోల్ తీసుకోండి, ఒక 2-3 మాతాజీస్ తీసుకోండి. ఎందుకంటే ప్రభుజీస్ ఎక్కువ లేరు కాబట్టి మీరు మాతాజీస్ ఎవరైనా 1-2 లీడ్ రోల్ తీసుకొని, ఇప్పుడు శ్రీనిధి మాతాజీ ఇప్పుడు మీ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు కదా, 30 members కానీ 40 members కానీ ఎంతమంది ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అని ఎవరో ఒకరైతే పెయిన్ తీసుకోవాలి మాతాజీ. ఎవరైనా ఆ నెంబర్స్ తీసుకోండి, అప్పుడప్పుడు ఫాలో అప్ చేయాలి అంతే. మీరు వీక్లీ ఒకసారి మాతాజీ అట్లా ఏదో జస్ట్ అడిగి ఎట్లా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, ప్రభుజీ ఎలా ఉన్నారు, అంతా బాగా జరుగుతుందా, అన్నీ బాగా నడుస్తున్నాయి అట్లా చెప్పి చిన్నగా వాళ్ళని ఈ శ్లోకం ట్రై చేయండి మాతాజీ నేర్చుకోవడానికి అని చెప్పండి. ఈ శ్లోకం యాక్చువల్గా మనం ఒక శ్లోకానికి 2 sentences ఉంటాయి. 2 sentences 4 partsగా విడదీయాలి. 4 partsలో ఫస్ట్ పార్ట్ ఒక 10 సార్లు, తర్వాత పార్ట్ 10 సార్లు, తర్వాత థర్డ్ పార్ట్ ఒక 10 సార్లు, తర్వాత ఫోర్త్ పార్ట్ 10 సార్లు. అట్లా వాళ్ళకి ఈజీగా చెప్పేటట్టు మీరు చేసి వాళ్ళని క్లాస్ నుంచి వెళ్ళిపోకుండా ఎలాగైనా దీంట్లో ఉంటున్నట్టు 108 నేర్చుకుందాం మాతాజీ. జీవితంలో కనీసం మనం చనిపోయే ముందు అట్లీస్ట్ 108 నేర్చుకుందామని అట్లా వాళ్ళకి ప్రోత్సహించి, ఎవరో 2 మాతాజీస్ అయితే లీడ్ రోల్ తీసుకోండి మాతాజీ. 2 ఎందుకంటే ఒక స్టాండ్ బై ఉండడానికి, 2 దగ్గర డేటా పెట్టుకోవాలి. మీరు కావాలంటే మీరు ఫోన్ నెంబర్స్ అవి ఇస్తే నేను కావాలంటే టైప్ చేసి మీకు షీట్ మీకు అది వాట్సాప్లో పెట్టమంటే కూడా అది కూడా నేను చేయగలను. పేరు అది చేసిన తర్వాత మీరు ఫాలోఅప్ చేసుకోవడానికి ఏ డేట్కి మీరు కాల్ చేయాలో కొద్దిగా హోంవర్క్ అయితే మనం చేయాల్సి వస్తుంది మాతాజీ. అంటే ఇది భక్తిలో కూడా ప్రభుపాదుల వారు కూడా ఏం చెప్పారు, మన ప్రహ్లాద మహారాజు కూడా ఏంటి, ఒక 10 మందికి మనం కృష్ణ చైతన్యంని మనం తెలపాలి, వాళ్ళని కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి. ఎలాగా ఉన్నారు కాబట్టి లేని వాళ్ళకి తీసుకురావడం కష్టము, కానీ ఉన్న వాళ్ళని ఉండేటట్టు చేయడం కొద్దిగా సులభమే మాతాజీ. సో ఉన్న వాళ్ళని మన గ్రూప్లో ఉండిస్తూ మళ్ళీ వాళ్ళతో ఇట్లా శ్లోకాలు మీరు చెప్పినది ఇది ఏదైతే మీరు తీసుకొచ్చిన సంకల్పం ఏది ఉందో అది చాలా మంచి సంకల్పం మాతాజీ. సో దానివల్ల కొద్దిగా మనం కూడా ఇప్పుడు కూరగాయలకు పోయినప్పుడు, ప్రావిజన్స్కి పోయినప్పుడు, పిల్లలతో స్కూల్కి వెళ్ళినప్పుడు, ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు మీరు కావాలంటే శ్లోకం ఒకటి రాసుకొని కిచెన్ టేబుల్ వంట చేసుకుంటే ముందు ఎదురుగా అది అతికించుకోవచ్చు శ్లోకం. మీరు గిన్నెలు కడుగుతూ అది చేస్తూ ఇట్లా ఏం లేదు మాతాజీ, మనం దాన్ని అడ్జస్ట్. నేను చెప్తున్నా కానీ నేను కూడా కొద్దిగా చేసేవాడిని, తర్వాత ఇప్పుడు మళ్ళీ మానేశాను. నేను ఏం చేసేవాడిని అంటే బైక్లో వెళ్తూ కూడా ముందు పెట్టుకునేవాడిని అనమాట. సో అట్లా కూడా చేయొచ్చు. అందుకని ఏమంటారంటే పిల్లలకు కూడా ఎట్లా చెప్పాలంటే, మనకు పిల్లలకు ఒక గోల్ ఉందనుకోండి, ఐఐటి చేయాలని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, లేకుంటే ఒక సిఏ అవ్వాలని అన్నప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, వాళ్ళు పొద్దున బ్రష్ చేసుకున్నప్పుడు కూడా వాష్ బేసిన్ దగ్గర మిర్రర్ పైన కూడా వాళ్ళు ఏం చేయాలనేది గోల్ అక్కడ ఉండాలంట.
వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండాలంట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అది రాసి పెట్టాలి. నేను అట్లా చేశాను ఇంట్లో ఒకప్పుడు. నేను మా అమ్మాయిది ఫోటో తీసి ఫోటోతో పాటు ఆమెకు కావాల్సిన కొటేషన్ తీసి అది అతికిచ్చేవాడిని నేను. సో నేను కూడా మధ్యలో కొద్దిగా దిగజారాను కొద్దిగా. సో ఇవన్నీ అందరూ చేస్తే అందరం చేసుకొని ముందుకెళ్దాం మాతాజీ. హరే కృష్ణ. కొద్దిగా బోర్ కొట్టింటే నన్ను క్షమించండి, ఏదో నాకు తెలిసినంత నేను చెప్పాను మాతాజీ, కానీ చేద్దాం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా చక్కని ప్లానింగ్ ఇచ్చారు. సంతోషం. ఇప్పుడు టైం అయింది, 108 నేర్పించండి ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఎట్లా మరి 108 ఇప్పుడు కొన్ని ఈరోజు ఫస్ట్ 4 శ్లోకాస్ అందరు నేర్చుకుందాం, అట్లా చేద్దామా? లేకపోతే 3.6 మొన్న చెప్పుకున్నాం మాతాజీ, మళ్ళీ 3.6కి వెళ్దామంటారా? ఇప్పుడు అది టైం 3.6 మొన్న 2. అచ్చా, భాష్యము చెప్పాం మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ ఉన్నారా? మాతాజీ హరే కృష్ణ. 2.22 వరకు చెప్పాం మాతాజీ. కాదు, 20 వరకు చెప్పాం కదా మాతాజీ. నజాయితే మ్రియతేవా కదాచి. అవును ప్రభుజీ, 2.20 వరకు ఇచ్చారు. నెక్స్ట్ 2.22 అనుకుంటా. నయనం చిందంతే చెప్పాలా ప్రభుజీ? వాసాం నాసాంసి 22 శ్లోకం మాతాజీ. 2.22 10th శ్లోకం. సరే, 10th శ్లోకం నేను ఒకసారి భాష్యం చెప్పమంటారా? టైం ఉంటుందా? చెప్పండి ప్రభుజీ, 15 నిమిషాలు ఉంది కదా. పెద్దగా ఉంది మాతాజీ భాష్యము. ఎంతవరకు అయితే సరే, లేకపోతే 2 సార్లు చెప్పుకుందాం ఒకవేళ టైం అయిపోతే. లేకపోతే ఎవరైనా శ్లోకాలు ప్రాక్టీస్ చేస్తారంటే రేపు మళ్ళీ ఫ్రెష్గా మనము ఈ భాష్యం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ శ్లోకం నేర్చుకుందాం చెప్పండి మాతాజీ. 3.6 నేర్చుకుందామా? లేకుంటే భగవద్గీతలో ఫస్ట్ 4 or 5 శ్లోకాస్ 6 శ్లోకాస్ అట్లా ఏదైనా పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని ఆ 5 నేర్చుకోవడానికి ట్రై చేద్దామే. ఆల్రెడీ వచ్చినాయి అనుకుంటాను ప్రభుజీ. కంటిన్యూగా రానిలేండి ప్రభుజీ. 2వ అధ్యాయం మొత్తం కంప్లీట్ అయిపోయినాక 3rd చాప్టర్కి వెళ్దురు. ఓకే సరే, అయితే 22 నేను భాష్యం స్టార్ట్ చేస్తున్నాను మాతాజీ. హరే కృష్ణ. సరే శ్రీనిధి మాతాజీ ఓకేనా మాతాజీ? మీరు చెప్పండి మాతాజీ. ఏం చెప్పమంటారు? మీరు భాష్యం కంటిన్యూ చెప్పమంటారా? చేస్తున్నారు కదా, ఉమ్. అంటే మేము లేనప్పుడు యాత్రలో ఉన్నప్పుడు కూడా మీరు కంటిన్యూ చేశారు కదా, అందరికి డిస్టర్బ్ కాకుండా మీరు కంటిన్యూ చేయండి. మేము ఓకే. 2-3 ఉన్నాము, ప్రయత్నం చేస్తాము మేము మిమ్మల్ని అందుకోవడానికి. లేదు, మళ్ళీ మేము వెనకకే వస్తాం మాతాజీ. ఎందుకంటే మాది కూడా కాలేదు, నాది కూడా కాలేదు, శ్లోకాలు అవన్నీ నేర్చుకోలే. మళ్ళీ వెనకకే వస్తాం, పర్లేదు అది. అయితే ఇప్పుడు 22 చెప్తున్నా మాతాజీ, వేస్ట్ ఎందుకు టైం చేయడం. ఇది భాష్యం చెప్పమంటారా మరి? చెప్పండి ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఇది కంటిన్యూ చేస్తున్నాం భాష్యాలు. సో ఒకటి చెప్తున్నా భాష్యం. ఓకే, భగవద్గీత యథాతథము 108 ముఖ్యమైన శ్లోకాలలో 10వ శ్లోకము, 2వ అధ్యాయము, గీతాసారము, 22వ శ్లోకము. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాది నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి వస్త్రములను, జీర్ణాని ప్రాతబడినవి, జీర్ణములైనవి, యథా విధముగా, విహాయ విడిచి, నవాని నూతన వస్త్రములు, గృహ్ణాతి గ్రహించునో, నరహ మానవుడు, అపరాణి ఇతరములను, తథా అట్లే, శరీరాని దేహములను, విహాయ విడిచి, జీర్ణాని ప్రాతవై, నిష్ప్రయోజనమైన వాటిని, అన్యాని భిన్నములైన వానిని, సంయాతి గ్రహించును, నవాని క్రొత్త వాటిని, దేహి దేహదారి. అర్థాలు మరొకసారి. వాసాంసి వస్త్రములను, జీర్ణాని ప్రాతబడినవి, జీర్ణములైనవి, యథా విధముగా, విహాయ విడిచి, నవాని నూతన వస్త్రములు, గృహ్ణాతి గ్రహించును, నరహ మానవుడు, అపరాణి నిష్ప్రయోజనమైన వాటిని, అన్యాని భిన్నములైన వానిని, సంయాతి గ్రహించును, నవాని క్రొత్త వాటిని, దేహి దేహదారి. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము: మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించున్నట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించును.
మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించున్నట్లుగా ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించును. హరే కృష్ణ మాతాజీ. భాష్యము. ఇక్కడ భగవంతుడు కృష్ణుడు అర్జునుడిని గమనిస్తున్నాడని చెప్తున్నారు మాతాజీ. అర్జునుడు తనలోని ఆలోచనలు మొదలుపెట్టాడంట. అంటే కృష్ణుడికి చెప్పడానికి భయపడి కృష్ణుడికి చెప్పకుండా ఆయన మనసులో అనుకుంటున్నాడు, భీష్ముడు ద్రోణుడు ఇరువురు కూడా తమకు భోగాన్ని అందించేటటువంటి వారి దేహాలను కోల్పోతారు కదా, అయితే వారు యుద్ధము జరిగితే సంహరింపబడిన వాళ్ళ భోగాల్ని కోల్పోతారు అనేటటువంటి ఆలోచనని అర్జునుని యొక్క హృదయంలో గమనించాడు భగవంతుడు. అర్జునుడు ఆలోచించాడు అంటే దాని గురించి వాదన చేయడానికి కూడా సిద్ధపడతాడు. అందుకని అర్జునుడిలో కలిగేటటువంటి ఆలోచనను వాదన రూపముగా మారకుండా మునుపే భగవంతుడు శ్రీకృష్ణుడు దాన్ని ఖండిస్తూ, దేహాన్ని మార్చడం అంటే నీకు చెప్పుతాను విను అర్జున అని, దేహం మార్చడం అంటే జీర్ణమైనటువంటి వస్త్రాన్ని విడిచి ఇంకొక క్రొత్త వస్త్రాన్ని ధరించడం లాంటిది అంతే తప్పితే ఇదేదో కఠినమైనటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా క్రొత్త బట్టలు వేసుకుంటే బాధపడతారా, దుఃఖం కలుగుతుందా? అంటే ఆహా కొత్త బట్టలు చూడగానే పిల్లలు పెద్దలు కూడా గంతులు వేస్తారు అని. ఇప్పుడు పెద్దలు కూడా మీ అందరికి కూడా మాతాజీ ప్రభుజీ కూడా చీరలు బట్టలు తీసుకొస్తే ఎవరు బాధపడరు అని ఇక్కడ భగవంతుడు అర్జునుడికి వివరిస్తున్నారు అనమాట. అంటే పండుగలు వచ్చినప్పుడు కొత్త బట్టల కోసం అందరం ఆలోచన చేస్తాం. ముందు వస్తూనే సంక్రాంతికి కానీ దీపావళికి కానీ దసరా కానీ ఏదైనా పండుగలు వచ్చినప్పుడు ముందే మనం నెల ముందే షాపింగ్ స్టార్ట్ చేస్తాము. అలాంటిది క్రొత్త బట్టలు వేసుకునే విషయంలో ఏమీ చింతపడాల్సిన అవసరం లేదు. ఆనందమే కానీ నీకు మాత్రం దుఃఖం కలుగుతుంది ఎందుకు అని మనం కూడా మనల్ని ప్రశ్నించుకోవాలి. ఈ చుక్క ఏమి చెయ్యాలా అని బాధపడుతున్నావు నువ్వు? ఏమీ కాదు నాయన, అది పక్కన పడేస్తావు, కొత్తది వేసుకుంటావు అని చెప్పి భగవంతుడు ఈ శ్లోకం చెప్తున్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వారికి దుఃఖమేమి కలగదు, వారికి ఆనందమే కలుగుతుంది. నువ్వు ఎలా చంపగలవు, నేనెట్లా చంపించగలను? ఆత్మ చంపదు, చంపబడదు అని అన్నప్పుడు నువ్వు ఎట్లా చంపగలవు, నేను ఎట్లా చంపిస్తున్నానని ఎలా తలుస్తావు అని భగవంతుడు అర్జునుని ప్రశ్నించిన తర్వాత, శరీరం విడిచిపెట్టడం అంటే పాత వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రాన్ని ధరించడమే. అయితే భగవంతుడు శ్రీకృష్ణుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు మాతాజీ, మనుజుడు పాత వస్త్రాలను త్యజించి నూతన వస్త్రాలను ధరించు రీతి జీర్ణమైన దేహమును విడిచబెట్టి ఒక నూతన దేహాన్ని పొందుచున్నాడు. ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తున్నారు చూడండి. అయితే భగవంతుడు నూతన వస్త్రములను ధరించే విషయంలో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. పాత వస్త్రాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆహా నాకు వస్త్రం వస్తుందని ఎంత ఆనందపడతారో అంతే ఆనందంగా శరీరాన్ని విడిచిపెట్టాలి నాయన అని చెప్తున్నాడు భగవంతుడు. అయితే ఆధునికమైన అటువంటి శాస్త్రజ్ఞులు ఉంటారు కదా మాతాజీ, వాళ్ళు ఈ ప్రపంచంలో ఆధునిక విజ్ఞానం అంటే బాగా పెరిగిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ పెరిగినటువంటి ఆధునిక విజ్ఞానం వల్ల ఆత్మ యొక్క ఉనికిని అంగీకరించినట్టి పరిస్థితి ఇక్కడ ఏర్పడిందనమాట. అయితే వీరు ఆత్మ యొక్క ఉనికిని లేనట్టి పరిస్థితి ఉన్నా కూడా హృదయం నుండి శక్తి అన్ని భాగాలకు సరఫరా అయ్యేటటువంటి విషయములో మాత్రము వీళ్ళు వివరం ఇవ్వలేకపోతున్నారు అనమాట. అంటే ఎట్లా హృదయం నుంచి శక్తి బాడీకి అంతా ఎట్లా సరఫరా అవుతుందంటే ఏదేదో చెప్తారు, ఏవో కెమికల్స్ అంటారు, విటమిన్స్ అంటారు, ప్రోటీన్స్ అంటారు, ఇదంటారు అదంటారు, తప్పితే సరైనటువంటి స్పష్టమైనటువంటి వివరణ ఈ ఆధునిక వైజ్ఞానుల దగ్గర లేదు. కానీ వేదము పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో చక్కగా వివరిస్తుందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. దేహమునకు మార్పు అనేది జరుగుతుంది అని రెండవ అధ్యాయం 13వ శ్లోకంలో చెప్పారు మాతాజీ. అదేమంటే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముహ్యతి. అంటే దేహము ఈ విధంగా మార్పు చెందుతుందని గతం నుండి చెప్పారు. ఇప్పుడు కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఆధునిక శాస్త్రజ్ఞులు దీనికి అంగీకరించారనమాట. కానీ వైదిక శాస్త్రజ్ఞులు మాత్రము హృదయ స్థానమునందు ఆత్మ నుండి అన్ని కణాలకు శక్తి అటువంటిది సరఫరా అవుతుందని, ఆత్మ శక్తిని అందించేదని, పరమాత్మ ఆ ఆత్మకు ఆధారమని స్పష్టం చేస్తుంది.
చేస్తుంది. ఈ కంటికి కనిపించేటటువంటి వస్త్రము అయినటువంటి దేహానికి విలువ లేదు. ఆత్మ అనేటటువంటిది ఆ శరీరంలో లేకపోతే అని వైదిక శాస్త్రం చెప్తుందన్నమాట. మాతాజీ అర్థమైంది మాతాజీ? క్లియర్గానే ఉంది పాయింట్. ఒకవేళ చిన్నగా ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ చెప్తాను మాతాజీ. ఇది ఓకే, అర్థమైందని అనుకో మాతాజీ. చెప్పండి ప్రభుజీ, బాగా ఓకే చెప్తున్నారు. ఓకే, అర్థం. అంటే నేను చెప్పేది ఓకే అర్థమవుతుందా అని డౌట్ వచ్చి జస్ట్ అడుగుతున్నాను. అయితే వైజ్ఞానిక జీవన విధానం అంతా ఏం నేర్పిస్తుందంటే దేహ సంబంధమైన వాటికి విలువ పెంచింది తప్పితే దేహమునకు ఆధారమైనటువంటి దానిపైన మాత్రం ఆ తత్వాన్ని తెలుసుకునే విషయంలో మాత్రం నిమగ్నమై లేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆత్మ గురించి అదే మాకు మన ముందు క్లాసులలో కూడా విన్నాం మాతాజీ. అయితే అన్ని క్లాసెస్ ఏదో మన దేహం గురించి దాని గురించి ఉన్నాయి, ఆత్మ గురించి మాత్రం ఎక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ లేవు. అయితే అందుకని ఈ ప్రపంచంలో ఉన్నవారంతా కూడా వస్తువులకు విలువ ఇస్తారు తప్పితే వ్యక్తులకు విలువనివ్వరు అనమాట. ఉదాహరణకి ఒక గృహంలో ఒక గృహిణి ఇంటిల్లపాదికి పని చేస్తుంది. ఆ పనులన్నీ చేసే క్రమంలో బట్టలు ఉతకడం అనేది ఒక పనిగా చేస్తున్నారు ఆవిడ, గృహిణి మాతాజీ. అయితే ఆ బట్టలు ఆరిపోయిన తర్వాత ఇంట్లో పెద్దలు కానీ పిల్లలు కానీ వేసుకునేటప్పుడు ఆ షర్టు మీద కానీ ప్యాంటు మీద కానీ ఏదైనా మరక కానీ కనిపించింది అనుకోండి, ఆ తల్లి మీద ఎట్లా క్రోపద్రుకులు అవుతారంటే, చూసుకొని ఉతడం తెలీదా, ఇది ఎంత అనుకున్నావు, 2000 3000 ఎంతైతే అంత చెప్తారు, డబ్బులు చెప్తారు. అంత విలువైనటువంటి మాతృమూర్తి కావచ్చు, స్త్రీమూర్తి కావచ్చు, దూషించడం, తిట్టడం, కొన్నిసార్లు కొట్టడం కూడా జరుగుతుంది అనమాట. నేను కూడా కొన్ని ప్లేసెస్లో చూశాను మాతాజీ. వాళ్ళ వైట్ షర్ట్ మీద ఏదైనా సరిగ్గా వేరే బట్టలు రంగు కానీ ఏదైనా అతికిస్తే అంటే ఆ రంగు అవుతే చాలా కోపడతారు వాళ్ళు ఇంట్లో. వాళ్ళు అర్థం చేసుకోరనమాట ఏంటి అనేది. ఇది ఒక 2000 షర్టు అంటే ఒక 2000 ఒక 3000 షర్టు కోసం ఇప్పుడు ఆ 2000 రూపాయల షర్టుకి ఇచ్చేటటువంటి విలువ వ్యక్తికి లేదనమాట. ఆ స్త్రీమూర్తికి కానీ ఆ మాతృమూర్తికి కానీ ఆ మాతాజీకి కానీ లేదనమాట. అరే ఈ విధంగా మాట్లాడితే హృదయం అనేది గాయపడుతుంది, తద్వారా రిలేషన్స్లో అంటే మన సంబంధంలో గ్యాప్ కానీ తేడా కానీ వస్తుంది అనేటటువంటి విచక్షణ ఈ రోజున ఎంతమంది చేస్తున్నారు మాతాజీ? అది మనం అందరము వేసుకోవాల్సిన ప్రశ్న. కేవలం అంటే వస్తువులకే ప్రాధాన్యత ఉంది కానీ వ్యక్తులకు ప్రాధాన్యత లేదు. అందుకని భౌతికమైనటువంటి జీవనం వస్తువుకు ప్రాధాన్యత ఇస్తుంది తప్పితే వ్యక్తికి కాదు. కానీ ఆధ్యాత్మిక విజ్ఞానం వస్తువుకి ప్రాధాన్యత ఇస్తుంది, వస్తువుతో పాటు వ్యక్తి ఎంత ప్రాధాన్యతమైనటువంటి వాడు అనేటటువంటి తెలియజెప్తుంది అనమాట. అంటే ఇదేది ఆధ్యాత్మిక విజ్ఞానం అనమాట. అదే ఇది నార్మల్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న శాస్త్రం మాత్రం, విజ్ఞాన శాస్త్రం మాత్రం ఓన్లీ వ్యక్తులకు ఇవ్వదు, ఓన్లీ వస్తువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనం చూస్తున్నాం కూడా నిజ జీవితంలో. వస్తువుని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించటంలో ఆ వస్తువు యొక్క విలువ ఎలా పెరుగుతుందో వైదిక విజ్ఞానం తెలుపుతుంది. ఆ వస్తువును ఉపయోగించుకోవాలంటే ఆ వస్తువుకి ఆధారమైనటువంటి పరిపూర్ణమైనటువంటి తత్వమైనటువంటి ఆధ్యాత్మిక తత్వం ఎంత గొప్పది, ఎంత విశేషమైనది అనేటటువంటి వివరణని మనకు తెలియజేస్తుంది వైదిక విజ్ఞానం. ఇది నార్మల్ మనకున్న ఇప్పుడు శాస్త్రంలో అంటే మన ఇప్పుడున్న శాస్త్రంలో మనకు లేదనమాట. ఇది ఓన్లీ వైదిక విజ్ఞానం ఒకటే అందజేస్తుంది. కానీ ఈ ఆధునికమైన శాస్త్రం మనకు అందించది ఈ వివరణ. అయితే అదే విషయాన్ని భగవంతుడు కృష్ణుడు ఇక్కడ తెలియజెప్తున్నాడు. వస్త్రానికి విలువ లేదు నాయన, వ్యక్తికే విలువ ఉంది అని చెప్తున్నాడు. ఈ రోజున బయట ప్రపంచంలో వస్త్రాలకి విలువ ఇస్తారు కానీ వ్యక్తులకు విలువ ఇయ్యటం లేదు. భగవంతుడు కృష్ణుడు ఏమంటున్నాడంటే, వస్త్రానిది ఏముంది నాయన, తీసి పడేయవచ్చు, కానీ వ్యక్తిని మాత్రం తీసి పడేయలేము. వ్యక్తి వంటి వాడు ఎవరు అంటే ఆత్మ అని చెప్పుకొచ్చాడు ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఈ ఉపమానాన్ని చెప్పాడంటే ఆత్మకు రూపం ఉంది అని చెప్పడం కోసం. చాలా మంది మాట్లాడతారు, ఆత్మ అంటే లైట్ అంటారు, కొంతమంది వెలుగు అంటారు. ఆత్మ వెలుగు అయితే అంటే లైట్ అయితే భగవంతుడు వస్త్రం అనేటటువంటి ఉపమానం చెప్పాడు. ఇక్కడ వస్త్రం అనేటటువంటి ఉపమానం వచ్చింది అనంటే ఒక వ్యక్తిత్వం ఉంది అక్కడ. ఆ వ్యక్తిత్వం
ఎక్కడ నుండి వచ్చింది అంటే పరమోత్కృష్టమైన భగవంతుడి దగ్గర నుంచి వచ్చిందనమాట ఈ వ్యక్తిత్వం. అందుకనే భగవంతుడి ఈ ఉపనాన్ని చెబుతూ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. అంటే భగవంతుడు ఇంకొక విషయాన్ని కూడా పరోక్షంగా తెలియజెప్తున్నాడు అనమాట. అసలు ఒక వ్యక్తికి వస్త్రం మార్చవలసినటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది అంటే వస్త్రం పాతపడిపోయినప్పుడు. దేహం ఎప్పుడైతే మార్చవలసి వస్తుంది అంటే జీర్ణమైనప్పుడు, అంటే అది పనికి రానప్పుడు. అయితే ఇప్పుడు ఆహారం ఉందనుకోండి, ఆహారం ఉందండి అంటే ఒక రుచికరమైనటువంటి ఆహార పదార్థంలో పళ్ళెంలో నింపేశారు. ఇప్పుడు అది తినడానికి పనికొచ్చే ఆహారం. అది ఆరగించిన తర్వాత ఏమవుతుంది? జీర్ణమవుతుంది. జీర్ణమైన తర్వాత దాన్ని ఏం చేస్తారు అంటే ఏడుస్తారా? దాన్ని విసర్జిస్తారు. విసర్జించేటప్పుడు ఎవరైనా ఏడుస్తారంటే బాధపడతారా? అది మనం ఆహారం తినిందట విసర్జించినప్పుడు ఎవరు ఏడ్చరు. కానీ అది లోపల ఉంటే ఇబ్బంది మనకి. విసర్జించిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందంటారు. జీర్ణమైన శరీరాన్ని విడిచిపెట్టడం కూడా బరువుని దించి కింద పెట్టడం. ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి వాళ్ళు సౌకర్యకరమైన స్థితిలోనికి ప్రవేశిస్తున్నారు. అర్జున, నువ్వేమి చింతించవద్దు. ఈ పరిస్థితి తప్పాలి అని పరమ గురువైనటువంటి భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఎందుకు ఉపదేశిస్తున్నాడు అంటే ఇక్కడ శ్వేతరో ఉపనిషత్తు 4.7 నుంచి ఒక శ్లోకం చెప్పారు మాతాజీ. సమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యమీశం అన్యమహిమానమితి వీత శోకః. ఒక వృక్షం అనేటటువంటి దేహం నందు 2 పక్షులు నివసిస్తున్నాయి ఇక్కడ ఈ శ్లోకం బట్టి. అందులో ఒక పక్షి ఆత్మ పక్షి కాగా ఇంకొకటి పరమాత్మ పక్షి. ఆత్మ పక్షి దేహం అనేటటువంటి వృక్షమునందు ఫలములన్నీ ఆరగించే ప్రయత్నం చేస్తుంది. పరమాత్మ పక్షి ఆ ఫలములను భోగిస్తున్నట్టు ఆ ఆత్మ పక్షి ఏ ఫలములను భుజిస్తుందో దానంతటిని కూడా సాక్షిభూతుడిగా నిలబడి ఉందన్నమాట. అయితే కొన్నిసార్లు ఆ పక్షి ఏం చేస్తుంది? తీయటి ఫలాలను ఆరగిస్తుంది. కొన్నిసార్లు పుల్లటి ఫలాలను ఆరగిస్తుంది. ఇంకొన్నిసార్లు చేదు ఫలములను ఆరగిస్తుంది. ఇంకొన్నిసార్లు చప్పగా ఉన్న ఫలములను ఆరగిస్తుంది. ఇప్పుడు ఫలములను ఆరగించేటటువంటి పక్షి ఆ అనుభవాన్ని పొందవలసింది. తీయటి ఫలములు ఆరగించినప్పుడు చాలా బాగుంది, తీయగా ఉంది అంటుంది. అదే పుల్లగా ఉందనుకోండి, నోట్లో పెట్టగానే పుల్లగా ఉంది అంటే భావన మారిపోతుంది. చప్పగా ఉందనుకోండి, చప్పగా ఉంది, చేదుగా ఉంటే అబ్బా చేదుగా ఉంది, అస్సలు తినలేము అంటారు. అంటే పడేయండి అంటారు. చప్పగా ఉంది, చేదుగా ఉంది, లేకపోతే దాంట్లో పురుగు వచ్చిందంటే పడేయమంటారు. మనము ఆరగించే ఫలమును బట్టి మన అనుభవం మారిపోతుంది. ఈ అనుభవం ఎవరు పొందాలి అంటే ఎవరు ఆరగించారో వారే అనుభవిస్తారు. పూర్వము ఫలములను ఒక చెట్టు నుంచి కోసుకొని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనము దుకాణాలలో విక్రయించే పండ్లు తెచ్చుకోవాలి. అయితే ఇప్పుడు మన ఇంటికి కావాల్సింది మనం వెళ్ళి తెచ్చుకుంటాం. ఎవరి పండ్లు వాళ్ళే వెతికి తెచ్చుకోవాలి. అంటే షాపింగ్ మాల్స్ నుంచి కానీ ఒక్కోసారి అంటే ఇప్పుడు షాపింగ్ మాల్స్ పోయినప్పుడు జనరల్గా కొంతమంది కలిసి కూడా వెళ్తుంటారు. అంటే ఒక్కోసారి 3-4 కలిసి కొనుక్కొని ఇంటికి తెచ్చారంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం 4 అంటే ప్రభుజీ కానీ మాతాజీ ఇద్దరు భార్యాభర్తలు పిల్లలు కలిసి వెళ్తారు. సో పిల్లలు ఏదో అడుగుతారు, నాకు ఇది ఇష్టము అట్లా అందరూ తీసుకొని వచ్చుకుంటారు. తెచ్చుకొని ఇంటికి వచ్చి తినేటప్పుడు అప్పుడు ఒకవేళ అది వాళ్ళు పిల్లలు సెలెక్ట్ చేసుకుంది పుల్లగా ఉందనుకోండి, వాళ్ళు పుల్లగా ఉందంటే ఏమంటారు? మనము నేను చెప్పాను కదా పుల్లగా ఉంటుంది, అయినా తీసుకోవద్దంటే కూడా తెచ్చుకున్నావు కాబట్టి నువ్వే తిను, నాకు వద్దు అని అంటారు అనమాట. సో ఇంట్లో మనం ఇవన్నీ చూస్తుంటాం మన కుటుంబాలలో. అంటే ఎవరైతే దానిని ఆరగించారో వారే దాని యొక్క రుచిని అనుభవించాలి. దీనికి భగవంతునికి సంబంధం లేదని చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే. అతడు వద్దు అని చెప్తాడు. అతడు వద్దని చెప్పినా కానీ దానిని స్పర్శించి ఆరగిస్తే దాని ఫలితం కూడా మనమే అనుభవించాలి. అయితే ఆ సాక్షిభూతుడిగా నిల్చున్న మిత్రపక్షి వైపు ఈ పక్షి ఫలాలని ఆరగించడం ఆపి చూస్తుందో అప్పుడు అతనికి కలిగినటువంటి శోకము దుఃఖములన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. అంటే మన కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఎట్లా చూస్తున్నామో మనం ముందు పని చేసే ముందు కర్మ చేసే ముందు కూడా భగవంతుని చూస్తుంటే మనకే తెలుస్తుంది. అయితే రథమైనటువంటి దేహం అనేటటువంటి వృక్షమునందు నిలిచి ఉండేటటువంటి ఆత్మ అనేటటువంటి
పక్షి అర్జున ఉమ్, సాక్షిభూతుడిగా నిలబడిన పరమాత్మ పక్షి అయినటువంటి ఆ భగవంతుడు కృష్ణుడిని చూసిందనమాట. అంటే అర్జునుడు ఈ ఆత్మ అనేటటువంటి పక్షి అర్జునుడు ఫలములను ఆరగించటం ఆపేసింది. పాప పుణ్య ఫలములను ఆరగించడం ఆపేసి ఆ పక్షి వైపు చూసింది. చూడగానే అర్జునుడికి ఉన్నటువంటి శోకం తొలగింది. ఎందుకు అంటే దివ్య జ్ఞానం ఉపదేశం కలుగుతుంది. ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. ఏమైంది? ఫలము ఆరగించడం ఆపేసి స్నేహితుడైనటువంటి పరమాత్మ పక్షి వైపు చూసినప్పుడు, సమీపించినప్పుడు జీవుని దుఃఖం నశిస్తుంది. అదేవిధంగా అర్జునుడు కృష్ణుణ్ణి సమీపించిన కారణంగా అతని శోకం, దుఃఖం తొలగనున్నాయి. ఆనందం తప్పనిసరిగా కలుగుతుంది. ఎలా కలిగింది? ఇక్కడ చేసిన అద్భుతమైన ఉపదేశం ద్వారా. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. దేహం అనేటటువంటిది నశించిపోయేదే, దానిని ఖచ్చితంగా విడిచిపెట్టాలి మనము. అయితే ఈ దేహము ఎట్లాంటిది? ఒక పాత వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని తీసుకోవడం లాంటిది. అంటే ఇంత సింపుల్గా ఇక్కడ చెప్పారు. చూడండి. అయితే పితామహులు, గురువులు యుద్ధభూమిలో ఉన్నారు. యుద్ధభూమిలో ఉండి శరీరము విడిచిపెట్టడం అంటే వారు సుఖాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నారని. సుఖం అంటే ఏమిటి? ఇప్పుడు పండగ వచ్చిందంటే ఆనందం, వారు కొత్త వస్త్రాలు వేసుకుంటారు. వాళ్ళేమో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆనందంగా ఉన్నారు. నువ్వేమో వాళ్ళని చూసి ఏడుస్తున్నావు. నీకు ఇది తగదు అని చెప్పి భగవంతుడు వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. హరే కృష్ణ మాతాజీ. 6 నిమిషాలు ఎక్కువైంది, సారీ, క్షమించండి. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ ధన్యవాదాలు. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి 108 శ్లోకాలు నేర్పిస్తున్నారని. వీలైనంత వరకు ఎక్కువ మంది పాల్గొనేలా ప్రయత్నం చేద్దాము. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమన్ మధురేష్ ప్రభుజీకి జై. జై. కి జై. జై. అనంత కోటి విష్ణు బృందకి జై. నామాచార్య శ్రీ ఠాకూర్ కి జై. జై. సమావేశ భక్త బృందకి జై. సమావేశం భక్త బృందకి జై. సమావేశం భక్త బృందకి జై. హరే కృష్ణ. హరే